క్రైస్తవ జీవితానికి మూల నియమం ఏదైనా ఉంది అని అంటే విధేయత. అంటే అర్థం ఏంటి? విధేయత దేన్ని సూచిస్తుంది అని అంటే, విధేయత లేకపోతే దేవుడితో సంబంధం ఉండదు. ఒక వ్యక్తికి దేవునితో సంబంధం ఉండాలి అని అంటే విధేయత మూల నియమం అని అన్నాను. ఎందుకు మూల నియమము అన్నాను అంటే, ఒక వ్యక్తి ప్రియులారా దేవుని ఆంక్షలకు, దేవుని నియమాలకు, దేవుని కట్టడలకు లోబడకపోతే ఆ వ్యక్తికి దేవునితో ఏముండదు? సంబంధం ఉండదు. ఇప్పుడు ఈరోజు చాలా మంది, అన్నయ్య నేను దేవుడితో సంబంధం పెట్టుకోవాలంటే ఎలా, నేను దేవునితో అన్యోన్యత కలిగి ఉండాలంటే ఎలా, నేను దేవునితో దేవుడు నాతో మాట్లాడాలన్నా, నేను దేవుడితో మాట్లాడాలన్నా నేను ఏం చేయాలి అని అడుగుతారు. నువ్వు ఏం చెయ్యక్కర్లేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడితే నీకు దేవుని సంబంధం ప్రారంభమవుతుంది. దేవుడు చెప్పిన మాటలకు నువ్వు లోబడితే నీకు నాకు మధ్యలో రిలేషన్షిప్ will begin between a man and God when you begin to obey the commandments of God. ఒక వ్యక్తికి దేవునికి మధ్యలో సంబంధం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, దేవుడు చెప్పిన మాటలకు ఆ వ్యక్తి తూచా తప్పకుండా లోబడినప్పుడు దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో సంబంధం అనేది ప్రారంభమవుతుంది. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా, ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని కట్టడలకు లోబడి వాటి చొప్పున చేయడమే మానవ కోటికి విధి అని చెప్పాడు, మానవ కోటికి బాధ్యత అని చెప్పాడు.